వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగిశెట్టి. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. సమ్మక్క సారమ్మ జాతరలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఓ విజువల్ బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఏం జరిగింది అక్కడ? అరెస్ట్ కి కారణం ఏంటి? తదితర విషయాలు ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇంతకీ ఈ ఘటన జరిగింది మేడారంలో కాదు, మరి ఇంకెక్కడా? అదే విషయాన్ని విచారిస్తే వేదిక ఛానల్ కి అసలు విషయం తెలిసింది. అదేంటో ఓసారి చూద్దాం. హుజూరాబాద్ జిల్లా వీణవంక మండలానికి సంబంధించిన ఓ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. అది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిది కావడంతో అసలేం జరిగిందో తెలియక అంత ఆసక్తితో అసలు విషయం కోసం ఎదురు చూశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని, అతడి భార్యని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు. ఆ సందర్భంగా పోలీసులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం, పెనుగులాటలు వీడియో దృశ్యాల్లో ఉన్నాయి. ఇవే దృశ్యాల్లో పోలీసులపై ఎమ్మెల్యే విసుర్లు, నోరు పారేసుకోవడం సైతం రికార్డ్ అయింది. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలియక ఎందుకు అరెస్టు చేస్తున్నారన్న అనుమానంతో ఈ అంశంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. నిజానికి ఈ ఘటన జరిగింది హుజూరాబాద్ జిల్లా వీణవంక మండలంలో. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. అదే ఊరికి చెందిన పాడి ఉదయ్ రెడ్డి అనే వ్యక్తి స్థానికంగా సమ్మక్క సారమ్మ జాతర కోసం కొంత భూమిని డొనేట్ చేశారు. ఈ ప్రైవేట్ భూమిలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఇతరులు ప్రవేశించకూడదన్న కోర్టు ఆర్డర్ సైతం ఉంది. ప్రతిసారి సమ్మక్క సారమ్మ జాతర జరిగినప్పుడే ఇక్కడ కూడా ఊరంతా పూజలు నిర్వహిస్తారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. అందులో భాగంగానే మేడారం జాతరతో పాటే ఇక్కడ కూడా సమ్మక్క సారమ్మ పూజకు జనమంతా తరలివచ్చారు. అంతేకాదు, పాడి ఉదయ్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సమీప బంధువు. అంతకుముందే పాడి ఉదయ్ రెడ్డికి కౌశిక్ రెడ్డికి మధ్య స్థానికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయ్ రెడ్డి తరపు వారు ఇక్కడ పూజా కార్యక్రమాల నిర్వహణకు సంసిద్ధమవుతుంటే ఆ ప్రైవేట్ స్థలంలో దళితురాలైన ఆ ఊరి సర్పంచ్ తో కొబ్బరికాయ కొట్టించి పూజలు ప్రారంభించేందుకు కౌశిక్ రెడ్డి తన అనుచరులతో ఈ కార్యక్రమానికి వచ్చారు. దాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఈ గొడవ ప్రారంభమైంది. అయితే అక్కడున్న పోలీసులు ఇరు పక్షాల మధ్య ఘర్షణ జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల సంగతికి వస్తే, వీణవంక మండలంలోని ఆ గ్రామంలో జరిగిన పూజా కార్యక్రమాల వద్దకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అతడి అనుచరులు వచ్చారు. కుటుంబ సమేతంగా వీణవంకలో మొక్కులు చెల్లించుకోవాలని వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని, అతడి భార్యను సైతం పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి, అతడి భార్యను పోలీసులు అడ్డుకొని వారిని కారులో ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపించాయి. అయితే నిజానికి హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవి తన సిబ్బందితో కలిసి అక్కడ పూజలు చేస్తున్న కౌశిక్ రెడ్డిని ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే అధికారినితో వాదించడం మొదలుపెట్టారు. ఆ వాదన చిలికి గాలివానగా మారింది. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అదే సమయంలో కౌశిక్ రెడ్డిని చేతులతో అడ్డుకుంటున్న పోలీసు అధికారిని మాధవిని 2 చేతులతో కౌశిక్ రెడ్డి తోసివేసిన దృశ్యాలు, ఆమెతో కలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందని ఆరా తీస్తే, ఈ తోపులాట సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తుండగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మతపరంగా పరుషమైన పదజాలంతో దూషించినట్టు తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారిని ఉద్దేశించి వందలాది మంది చూస్తుండగా అధికారిని దుర్భాషలాడడంతో పాటు తనని అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారిని మాధవిని చేతులతో నెట్టివేయడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటుండగా ఆయన పోలీసులతో కలబట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కాళ్ళు చేతులు పట్టుకొని వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లి ఆ తర్వాత వదిలేశారు. కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిని ఉద్దేశించి మతపరంగా దూషించడంతో మండిపడ్డ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి పోలీసుల అరెస్ట్ ను అడ్డుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన కుటుంబ సభ్యులైన స్త్రీలను పట్టుకున్న మహిళా పోలీసులపైన కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా వీణవంక మండల కేంద్రంలో వీరంతా రోడ్డుపై బైఠాయించారు.
ఆయన భార్య, కూతురు, కార్యకర్తలు కూడా నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ తోపులాటలు "వీ వాంట్ జస్టిస్" అంటూ కింద నుంచి నినాదాలతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఓ ప్రజాప్రతినిధి, అందులోనూ ప్రతిపక్ష పార్టీలో యువ నాయకుడు, తన బాధ్యత మరిచి పోలీసులపైకి దూసుకెళ్లిన దృశ్యాలు ఆ తర్వాత బయటకొచ్చాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజల మధ్యన బహిరంగంగా ఓ మతం పేరు పెట్టి కరీంనగర్ సిపిని దూషించడంపై పోలీసులు మండిపడుతున్నారు. అంతేకాకుండా హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవిని తోసివేస్తూ హీరోయిజం ప్రదర్శించే ప్రయత్నంపై పోలీసులే కాదు, ప్రజలు సైతం మండిపడుతున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.